హాయ్ ఫ్రెండ్స్, మనమైతే నాయుడుపేట తిరుపతి ఎక్స్ప్రెస్ రోడ్లో ఉన్నాము. సో ఆల్మోస్ట్ ఈ రెడీ అయిపోయింది అనమాట. సో వెహికల్ అయితే వస్తున్నాయి పోతున్నాయి, చూసారా మన వెహికల్స్ అన్ని వస్తున్నాయి పోతున్నాయి అనమాట. సైన్ బోర్డు ఉంది, ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ 5 కిలోమీటర్ దూరం ఉండే, కాలాసి 19 కిలోమీటర్లే. సో ఇది వచ్చి ఇప్పుడు మొత్తం రన్నింగ్లోకి వస్తుంది అనమాట. సో వెహికల్ అయితే వస్తున్నాయి పోతున్నాయి. మీకు నచ్చుతుందని వీడియో చేస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, సో ఇదంతా హైవే మొత్తము. సో మనమైతే వీడియోస్లో మీకు తెలియజేద్దామని అఫిషియల్గా అన్ని వెహికల్స్ వస్తున్నాయి పోద్దాన్ని చూపిద్దాన్ని వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, ఓకేనా. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పుడు తిరుపతి, అనంతపురం, కడప, కాళహస్తి ఉంది కదా, ఇది సర్కిల్ అనమాట. నగరికి వెళ్ళే సర్కిల్ అంటారు అనమాట. మనం స్ట్రైట్ వెళ్తే మనం తిరుపతికి వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్ సైడ్ తిరిగితే నాయుడుపేట ఎక్స్ప్రెస్ హైవే అనమాట. సో మీ అందరికి తెలుసు అనమాట, ఇది మన అతి త్వరలో ఇది ఓపెన్ అయిపోతుంది. ఈ వెహికల్స్ అన్ని మనకు హైవే నుంచి వచ్చి ఇక్కడి నుంచి కూడా మనం ఎయిర్పోర్ట్కి వచ్చి వెళ్ళొచ్చు. ఇది సర్కిల్ అనమాట. సో నాయుడుపేటకి ఇక్కడి నుంచి చూసారు కదా 55 కిలోమీటర్లు. సో ఇదే హైవే పాప నాయుడుపేట కడప, ఇది సర్కిల్ అనమాట. ఈ సర్కిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. మనం ఇక్కడ నుంచి వెళ్తే మనం డైరెక్ట్గా ఓల్డ్ చెక్ పోస్ట్కి వెళ్తాం అనమాట. ఇది వచ్చి మన కడప సర్కిల్ అనమాట. స్ట్రైట్ వెళ్తే మనం తిరుపతికి, సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మన చెన్నైకి, రైట్ వెళ్తే కడపకి. చూసారా బోర్డు, ఇది సర్కిల్ అనమాట. ఇది ఓల్డ్ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ నుంచి హైవే నాయుడుపేట ఎక్స్ప్రెస్ అనేది కొంచెం ముందరకు వెళ్తే మనం కలిసిపోతాం అనమాట. అది చూపిస్తాను, ఓకేనా. సో మనం ఈ సైడ్ నుంచి వచ్చామనుకో, లారీ వస్తుంది కదా, ఇది కడప. లెఫ్ట్ సైడ్ వెళ్తే కడప వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే చెన్నై. స్ట్రైట్ వెళ్తున్నాం ఎందుకంటే మనం నాయుడుపేటకి వెళ్ళాలి కాబట్టి. ఆ సర్కిల్ ఎలా ఉంది ఏం కదా మీకు చూపుతామని వీడియో చేస్తున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అది కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇదేనండి, ఈ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే మనకు నాయుడుపేట హైవేకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అంటే ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరం, ఓకేనా. ఇది హోటల్ అన్నమాట. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఎప్పటి నుంచి వర్క్ అయితే జరుగుతుంది. ఇది బోర్డు, సైన్ బోర్డు చూడండి. ఈ నుంచి 3 కిలోమీటర్లే విమానాశ్రయం, కాళహస్తికి 23 కిలోమీటర్లే. సో ఈ రూట్లోనే ఎక్కువ మనకు తిరుపతి టు నాయుడుపేట అనేది రహదారుల నుంచి వెహికల్స్ అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనమాట. ఇది వచ్చి అండర్ బ్రిడ్జ్ పైన ఉన్నది, ఇక్కడ బస్సు అడ్డం వచ్చింది కదా. ఇప్పుడు ఇది హోటల్ కదా, ఇక్కడ నుంచి పైన ఆడ అండర్ బ్రిడ్జ్ అనేది పోతుంది కదా. సో మనం నగిరి సర్కిల్ అలా అక్కడి నుంచి వస్తే డైరెక్ట్గా బ్రిడ్జ్ పై నుంచి పోతాం, ఇక్కడి నుంచి పోతే బ్రిడ్జ్ కింద నుంచి పోతాం అనమాట. అది డిఫరెన్సెస్. ఇది ఓల్డ్ రహదారి రూట్ అనమాట. ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి వెహికల్స్, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కన్ఫ్యూజ్ కాకూడదనే ఉద్దేశంతో మీకు వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. సో ఈ రోడ్ వర్క్ కూడా చేస్తున్నారు అనమాట. ఈ ఎయిర్పోర్ట్కి ఈ నుంచి ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి కూడా మన కింద నుంచి ఇది బ్రిడ్జ్. మనం అక్కడి నుంచి వస్తే నగిరి కాళాశ్రీ ఉంది, కాళాశ్రీ సర్కిల్ నుంచి ఇది ఇటుకు వస్తాము. ఇది కడప టు సర్కిల్ అనమాట, రేణుగుంట ఓల్డ్ చెక్ పోస్ట్. సో ఇక్కడి నుంచి వస్తే పోతాం, కింద నుంచి వెళ్తాం పైకి. సో కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో ఫ్లైఓవర్ పైన నుంచి కింద నుంచి, అందుకే వీడియో కన్ఫ్యూజ్ కాకుండా వీడియో చేస్తున్నాం మీరు. సో ఇది రేణుగుంట సర్కిల్ నుంచి మనం చెక్ పోస్ట్ నుంచి వస్తాం వెహికల్ అయితే. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఈ బ్రిడ్జ్ కూడా కలుస్తాం అనమాట. ఇది రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే హైవేకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి మనకు 53 కిలోమీటర్లు నాయుడుపేట ఎక్స్ప్రెస్ అనేది వస్తుంది అనమాట, కొత్తగా ఉండేది. ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్ నుంచి అంతే. సో ఆల్రెడీ ఇది ఓపెన్ అయిపోయింది, అన్ని వెహికల్స్ అన్ని వస్తున్నాయి పోతున్నాయి. అఫిషియల్గా అయితే ఓపెన్ కాలేదు, ఈ నెలలో ఓపెన్ చేస్తారు. చూద్దాం ఎంతవరకు ఉన్నది ఏం కదా వెహికల్స్. ఇది ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్, ఓకేనా. అక్కడ ఎవరో వెహికల్స్ అన్నీ ఏదో ఉన్నాయి. సో ఏదో చిన్న చిన్న వర్కులు అయితే చేస్తున్నారు, నార్మల్ వర్కులు. ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అయితే సిద్ధంగా ఉంది. మనం రెండో బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఎక్కుతారన్నమాట పైన. చూసారా రోడ్ ఎంత దగ్గర మెరిసిపోతుంది, ఎల్లో లైన్స్ వైట్ లైన్స్తో. కొత్త రోడ్డు, చెట్లు కూడా పెంచేస్తున్నారు అనమాట. హైవేకి స్పీడ్కి వెళ్ళొచ్చు. వీటిలో సోలార్ ప్యానల్ కూడా పెంచారు చూడండి, అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి చూడండి. ఇదో హైవేకి సీసీ కెమెరాలు.
గమనించారా? సీసీ కెమెరాలు పైన ఉన్నాయి కదా, సీసీ కెమెరా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అంటే ఎంత స్పీడ్లో ఏమున్నాం అవి కూడా బిగించున్నారు అనమాట. మన స్పీడ్కి వెళ్తే ఫైన్లు కూడా పడతాయి, క్రాక్ చేస్తాయి అన్నమాట ఈ బ్రిడ్జ్ ఎక్కుతానే. అందుకే జాగ్రత్తగా స్పీడ్ అవే బాగున్నదని ఎక్సలేటర్ని దొక్కినారా మీకు అదే ఎక్సలేటర్ స్పీడ్లో మీకు ఫైన్ కూడా వస్తుంది అనమాట హైవేలో. ఎందుకంటే మీకు ట్రాకింగ్ కూడా ఇచ్చాడు, స్పీడ్ బ్రేకర్ ట్రాకింగ్ అంటే ఛానల్లో వేసేదానికి ఎంత స్పీడ్లో వెళ్తున్నారు వెళ్ళిపోతానికి జాగ్రత్తగా ఉండాలి. సీసీ కెమెరాలు అయితే రెడీ అయిపోయినాయి, డిస్ప్లే బోర్డులు కూడా బిగిస్తున్నారు, అదే డిస్ప్లే బోర్డు. సో రోడ్ అయితే దగ్గర మెరిచిపోతుంది ఇప్పుడు హైవే. ఓకే, మొత్తం సిద్ధం అయిపోయింది. ఓపెనింగ్ కూడా వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి కూడా సీసీ కెమెరాలు బిగించారు. సో A2S రెస్టారెంట్ ఆర్ మల్లవరం కాళహస్తి, ఇక్కడి నుంచి మల్లవరం అది 47 కిలోమీటర్ కాళహస్తి. బోర్డు చూడండి, బోర్డు కూడా డిస్ప్లే అప్పుడు లేదు, ఇప్పుడు బోర్డు పెట్టేసేసారు. ఓకేనా, ఇది మూడో బ్రిడ్జు ఎగో మల్లవరం అన్నమాట. ఈ బ్రిడ్జ్ ఎక్కేసాం అనమాట. ఈ బ్రిడ్జ్కి నుంచి వస్తే మనం డౌన్లో దిగేస్తాం అనమాట. ఫ్రెండ్స్, ఇవి స్పీడ్ కెమెరాలు మీరు పోతూ ఉంటే చెక్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎలా ఉన్నాయి ఏం కదా. ఈ వెహికల్స్ ఎంత స్పీడ్లో పోతున్నాయి. సో 20 కిలోమీటర్లు వెంటనే పెట్రోల్ బంక్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోతేనే మనము సర్వీస్ రోడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ పోతాం. అదే ఇక్కడ డైరెక్ట్గా మనం ఎయిర్పోర్ట్ పైనుంచి పోతాం. సో డోంట్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇక్కడ నుంచి పోవాలన్నమాట. పోతే హైవే ఎయిర్పోర్ట్ క్రాసింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా బ్రిడ్జ్ పోయి వెళ్తే డైరెక్ట్గా మనము ఆ బ్రిడ్జ్ ఎక్కితే మనం డైరెక్ట్గా టోల్ గేట్కి ఎయిర్పోర్ట్ దగ్గర ఉందన్నమాట. కొత్తగా ఇది ఇంకా ఆఫిషియల్గా రావడం లేదు, త్వరలో ఈ నెలలో మేబీ అందుబాటులోకి వస్తుంది. టోల్ గేట్లో మనం ఫీజు కట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.